ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి, లేకపోతే ఇనుట వల్ల విశ్వాసం కలుగును. బైబిల్ తీసి చదివితే దానిలో సారాంశం తెలుసుదని ఆశ. మనమందరం కూడా బైబిల్ చదివే వారంగా వినే వారంగా ఉండి దేవుని దీవెనలు పొందుకుందాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచినావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. దావీదు గారు రాశాడు 23వ కీర్తన అంతా కూడా దైవావేశంతో కలిగిన మాటలు, ఆయన రాసిన మాటలు మనము పాటించాలి. దావీదు గారు ఏమంటున్నాడు? నా గిన్నె నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచేవాడు. మనం ఈ కాలంలో నడుస్తున్నామంటే మనకందరూ శత్రువులుగానే ఉంటున్నారు, మిత్రులుగా ఎవరో ఉంటున్నారు. వాళ్ళని మనము మిత్రులుగా మార్చుకొని వాళ్ళకి సమృద్ధైన ఆహారం ఇచ్చేవారంగా ఉండాలి. అలా ఆయన ఏం చేశాడు? నా శత్రువుల ఎదుట నాకు నీవు భోజనము సిద్ధం చేసామన్నాడు. ఆ సిద్ధం చేసిన దాన్ని మనము అందరికీ పంచేవారంగా ఉండాలి. ఆ భోజనం అనేది, ఆహారం అనేది, వాక్యం అనే ఆహారం అందరికీ పంచిపెట్టే వారంగా ఉండాలి. మనం ఆ ఆహారాన్ని పంచి పెడితే అందరూ కూడా సమృద్ధైన జీవంలోకి వస్తారని దావీదు గారి ఆలోచన. అదే దేవుడు కోరుకున్నది కూడా. రాజుగా ఎంచుకున్న వాడిని శత్రువులు ఎదుటంట. శత్రువులు రాజు అంటే మహా ఇదైన వాడి కదా. అందరూ శత్రువులే ఉంటారు, అందరూ మిత్రులు ఉంటారు కదా. మేలు చేసినవా మేలు వేస్తే, కీడు చేసావా అని కీడు. ఎవరు కూడా మేలైన మార్గంలో నడిపించాలని దేవుడి ప్రణాళిక. మేలుతో తృప్తిపరచాలంటాడు. తృప్తిపరిచినావు కనుక నూనెతో నా తల అంటే అభిషేకంతో నింపావు. నూనె అంటే అభిషేకానికి సాదృశ్యం. ఆ అభిషేకం కూడా దావీదుకి ఇచ్చాడు. ఎవరు? ప్రవక్త. ఆ ప్రవక్త వెళ్ళి దావీదుని అభిషేకించాడు. అలాగే ఆయన కూడా సమయంలో కూడా అభిషేకించాడు. అలాగే సొలొమోనును కూడా అభిషేకించాడు. అందరినీ నూనెతోనే అభిషేకంతో పొందమంటే దేవుని సేవకులయ్యారు. మనం కూడా నూనె అభిషేకం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. ఆ పొందుకొని అంటున్నాడు ఇక్కడ, నా నూనెతో తల అంటిన నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. వాక్యం అనేది మనలో నింపుకోవాలంట. అదే మనం వాక్యం నింపుకొని హృదయాంతరంగాల్లో వచ్చిన మాటలు ఇతరులకు బోధించే వారంగా ఉండాలి. మనం సరి చేసుకోవాలి. మనం ఎక్కడైనా ఏదైనా తప్పు చెబుతున్నామా, ఏదన్నా మంచి మాట్లాడుతున్నామా తెలుసుకొని, నా గిన్నె నీవు పొర్లించేవయ్యా, నేను వేరైన మార్గంలో నడిపించాలని నువ్వు నన్ను సిద్ధపరిచేవయ్యా. సిద్ధపరిచిన దాన్ని నేను సద్వినియోగం చేసి ఇతరులకు మేలైన ఆహారం పంచాలని, ఇతరులతో నేను సంభాషించే మాటలు నాకు మేలైన మాటలుగా ఉండాలని నా నోరును నింపయ్యా అని దావీదు మహారాజు లాంటి అడగగలిగాడు. నువ్వు నేను అడగలుగుతున్నామో లేదో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకొని దేవుని ఎదుట ఆయన అందరినీ కూడా సిద్ధపరచాలంట. మనంగా సిద్ధపడతాం కాదు, ఇతరులను కూడా ఇతరులకు సమృద్ధైన ఆహారం, సమృద్ధైన వాక్యము, సమృద్ధైన అభిషేకంతో నింపితే వారు కూడా నిలబడే శక్తిని పొందుకుంటారు. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే అపోస్తల కార్యం 6:8 కూడా అంటున్నాడు. స్టెఫెన్ ఇక్కడ ఉన్నాడు. స్టెఫెన్ కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్య కార్యములు, గొప్ప క్రియలు చేయుచుండును అంటున్నాడు. ఇక్కడ స్టెఫెన్ కూడా అలాగే చేస్తున్నాడంట. మహత్య కార్యాలు చేస్తున్నాడు. మంచి కార్యాలు చేసి దేవుని దృష్టిలో ఒక సేవకుడిగా నిలబడగలిగాడు. మహత్య కార్యాలు ఆయన వల్ల ఉన్నది. దేవుడే ఆయన సిద్ధపరిచాడు. నేనుగా మహత్య కార్యాలు చేయాలంటే చేయలేదు. ఆయన కృపతో నింపాలి, ఆయన వాక్యంతో మనం నింపబడాలి, ఆయన నూనెతో మనం అభిషేకించబడి పరిశుద్ధాత్మ పొందగలిగితేనే
ఆ కృప పొందుకోగలం. ఇక్కడ ఇంకో మనిషి ఉన్నాడు కృప పొందుకోనుడు, ఎలమ అనేవాడు. అపోస్తుల కార్యం 13:10లో కూడా అతని తేరి చూసి సమస్తము కమటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడై అపాది కుమారుడా, సమస్తము నీతికి విరోధివి నీవు, ప్రభువు యొక్క తిన్న మార్గమును చెడగొట్టుట మానవా అంటాడు. అతను ఏంటంటే ఎంతవరకు డబ్బుతో కొనాలి, డబ్బును సంపాదించాలి, డబ్బే ఆయన. కృప పొందుకోవాలన్నా డబ్బు అనేది కావాలంట. ఆయనకి ఏది కూడా ఇది కాదంట. ఆయన అలాంటి వాడు అంతా డబ్బులోని మునిగి డబ్బులోని ఏమైపోయాడు? శాతపడి చేతులతో సెల్లంగితనంతో ఆయన ఇదే సాధిద్దామని వచ్చి దేవుని ఎదుట ఓడిపోయేవాడు ఉన్నాడు. మనం అలాంటి వారం ఉండాలి. మనమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఉండాలని. స్టెఫెను కూడా అలాగే ఉన్నాడు. అలాంటి స్థితిలో నన్ను చూడాలంటున్నాడు. దేవుని ఎదుట శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావయ్యా, నా తనలోని అంటి ఉన్నావయ్యా. అయ్యా నీ అభిషేకం మా మీద ఉంచావయ్యా, నీ ఆత్మాభిషేకం మాలో ఉంచి అయ్యా శత్రువుల ఎదుట మంచి భోజనం అంటే వాక్యం అనే దానితో నింపబడ్డానయ్యా అని తృప్తిగా జీవించే కృపను మనకు చేయాలని అయ్యా నీ చిత్తంలో నేనుండే కృపను నాకు దయచేయమని, అపవాదికి చోటీగా అపవాది తంత్రాలను ఎదిరించే కృపను నాకు దయచేయమని ఎప్పుడైనా మనం ఒక తీర్మానం చేసుకొని మనం స్టెఫెనులాగా కృపతో నింపుకునే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ అపోస్తల కార్యం 11:24లో కూడా అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొని సత్పురుషుడును బహుజనులకు ప్రభు పక్షముగా చేర్చిరంట. ఇక్కడ ఎవరైనా బర్నబాస్, ఈయన కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందుకున్నవాడయ్యాడు. విశ్వాసంతోనంట. విశ్వాసం మనకు ఆ విశ్వాసం పొందుకోవాలి. దేవుని ఎదుట నాకు విశ్వాసం ఉంది, దేవునితో నేను నడిచే విశ్వాసం ఉంది, నేను ఇటు త్రుటిలను నీ సన్నిధిలో నేను కనిపెట్టుకుని ఉంటానయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నేను విశ్వాసాన్ని కాపాడుకునే కృపను నాకు దయచేయను ఆయన, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. పరిశుద్ధాత్మను విశ్వాసం నిండుకుని సత్పురుషులుగా నన్ను చేయమని కోరుకున్నాడు. ఈ బర్నబాలాగా మనం అడుగుదామా? దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు తెలుసుకుంటున్నాం. ఆయన మాటలు మనం ఎలా ఉండాలంట? శత్రువుల ఎదుటే మనకు సమస్తము సిద్ధపరిచాడు. శత్రువుని జయించేది మనమే. శత్రువుని జయించటమే కాక ఆయనతో మనం అంటుకట్టబడాలి. దేవుని ఎదుట మనం నూనెతో నా తల వంటి ఉన్నావయ్యా, నీ చిత్తంలో నన్ను నిలబెట్టయ్యా. అయ్యా మా ఎలమ అనేవారు ఉన్నాడయ్యా, ఆడ చెడు కార్యములు చేయటం, దేవుడికి చెడు చేసినవాడు ఏమైపోయాడు? అయ్యా అలాంటి వారంగా ఉండకుండా మమ్ము నిలబెట్టేవయ్యా, నీ చిత్తములో మమ్ము నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా మా పట్ల నీ ప్రణాళికను మేము నెరవేర్చాలయ్యా, నెరవేర్చే కృపను మాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకొని దేవుని ఎదుట గొప్ప మహత్య కార్యాలు చేసేవారంగా నన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అలా మనం చేయగలుగుతున్నామా? లేదా మనం డబ్బుడికి అమ్ముడు పోతున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. సేవకుడు 5 సాటలు తప్పిపోతాడంట. ఈ విషయాలము, డబ్బు, మదం, గర్వము ఇవన్నీ కూడా మనకు ఉండకూడదు. దేవుని ఎదుట తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు మనకుంటే దేవుడు మనల్ని దీవించి ఆయన అభిషేకిస్తాడు. నూనెతో ఆయన స్థానం శత్రువులు ఎదుటే మనకు భోజనం సిద్ధపరిచాడు. ఆయన ఏమంటున్నాడు? ప్రభు పక్షంగా అందరినీ మనము కలుపుకొని పోవాలంట. అలాంటి వారిని ఉండాలి. నాకు నేనుగా పరలోకి వెళ్ళటం కాదయ్యా, నీ పక్షంగా నేను ఎంతమందిని తీసుకొస్తాను, నేను ఎంతమంది నీ సన్నిధికి చేర్చానని కృపను నాకు మిగిలే ఉండే కృపను నాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకుని దేవుని ఎదుట మనమందరము కూడా యోగ్యమైన పాత్రలుగా నిలబెట్టి కృపను మనందరికీ దయచేయనుగాక. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.